రక్తపాతం చెందిస్తున్నారో, జనాన్ని ఏ విధంగా అణిచివేస్తున్నారో, ఏ విధంగా చంపివేస్తున్నారో చేసిన తర్వాత వాడి దాన్ని అంతర్జాతీయ స్థాయిలో వాళ్ళ యొక్క హక్కుల కోసం ఏ విధంగా పనిచేస్తున్నారు, దానికోసం చెప్పిన ఆ లింక్స్ అన్ని కూడా మనం పికప్ చేస్తాం. ఇది దానికోసం నేను చెప్తున్నాను. ఎప్పుడు కూడా ఏముందలే విజయవాడలో లీలా గ్రాండ్ మన కృష్ణరాజు కార్యక్రమం ఏర్పాటు చేశాడు అనుకోదు. లక్ష్యాలు ఎప్పుడు సమున్నతంగా ఉంటాయి, దాని వెనక ఉండేటువంటి ఆశయాలు కూడా ఉన్నతంగా ఉంటాయి. అది అంచలంచగా వెళ్ళిన తర్వాత ఏదైనా కూడా తెలుస్తుంది. అందుకోసం చెప్తున్నాను అన్నమాట. ఎక్కడో హైదరాబాద్ నగరంలో చిన్నగా ప్రారంభించి బ్రసెల్స్కి వెళ్ళి నేను అక్కడ యూరోపియన్ యూనియన్ కౌన్సిల్ హాల్లో కూడా నేను ప్రసంగించాను. మన ఫోటోస్ కూడా మీరు కావాలంటే చూడదు. 5 సంవత్సరాల పాటు నేను ఇండియా న్యూస్ అండ్ యూరోప్ సర్వీస్కి ప్రతినిధిగా నేను హైదరాబాద్ నుంచి పనిచేశాను. అది బికాస్ ఆఫ్ దట్ అసోసియేషన్ ఉంది. ఈ రోజున ఇది ఒక నాంది. ఇక్కడ దీన్ని రేపు ఖచ్చితంగా జాతీయ స్థాయిలో దీన్ని మేము డెఫినెట్గా, ఎందుకంటే జర్నలిస్ట్గా ఒక మంచి రైటర్ మాత్రమే కాదు కృష్ణరాజు, నేనే ఎప్పుడు చెప్తుంటా, ఆర్గనైజింగ్ క్యాపబిలిటీస్ ఉన్న వ్యక్తి. చాలా కొంతమంది మన వీళ్ళు హైదరాబాద్లో పెడదామన్నారు, లేదు విజయవాడలోనే పెడతారు, ఎంతమంది వస్తే అంతమంది వాళ్ళతోనే ప్రారంభిస్తామని చెప్పి అన్నాడు. తన దీనికి లక్ష్యానికి సంకల్పానికే ఈరోజు ఇది ఒక ప్రతీక. కాబట్టి ఈ అడుగు తొలి అడుగు. ఈ అడుగులో కలిసి ఇదంతా కూడా డెఫినెట్గా ఒక అద్భుతమైనటువంటి సంస్థగా దీన్ని రూపొందిస్తాం. దీన్ని ఎవరు ఏమి చేయలేదు. దీని వెనక మనకి ఆర్థికంగా మనకి బలం లేకపోవచ్చు, ఆర్థికంగా మాత్రం అన్ని రకాల అండదండలు ఉన్నాయి. అద్భుతమైనటువంటి హైకోర్టు అడ్వకేట్ అశోక్ లాంటి వాడు మనకు ఉన్నారు. ఏ చిన్న ఇష్యూ జరిగినా డెఫినెట్గా హీఈస్ రెడీ టు సర్వ్ హిజ్ సర్వీసెస్ అన్కండిషనల్లీ. తనకు ఆ సామాజిక చైతన్యం, ఆ రకమైనటువంటి సామాజిక స్పృహ ఉంది.